కోపం తెచ్చిన అనర్థం. రంగమ్మ పరమ కోపిష్టి. ఆవిడ కోపానికి ఆగలేక ఎవ్వరు కూడా ఇంట్లో పని చేయలేకపోయేవారు. నెలకు 4 వంట మనుషులు మారేవారు. కొంతకాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య తెలివైనవాడు. వంటల కన్నా వాడి మాటలు గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కప్పులో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగే ముందు దాని మీద మూత తీసేసి చాలాసేపు పేపర్ చదువుతూ కొద్ది కొద్దిగా కాఫీ పుచ్చుకుంటోంది. ఇంతలో ఒక ఈగ వచ్చి కాఫీలో పడి చచ్చింది. ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెప్పించుకోవలసి వచ్చింది రంగమ్మకు. అయితే తన అజాగ్రత్త వల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం రంగమ్మకు సుతారమూ ఇష్టం లేదు. అందువల్ల ఆ నెపం వంటవాడి మీద వెయ్యాలని నిశ్చయించుకుందామె. వెంటనే మారయ్యని పిలిచి, "ఏమోయ్, ఇంత అజాగ్రత్త అయితే ఎలా? కాఫీ కప్పులో ఈగ పడింది" అంది కోపంగా. దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా, "అమ్మా, కాఫీ కప్పులో ఈగ పడకపోతే ఏనుగు పడుతుందా?" అన్నాడు. "ఏనుగు పడదని నాకు తెలుసు, కానీ ఈగ పడేలాగూ పాల మీద మూత లేకుండా ఉంచి ఇంకా పెంకి మాటలు మాట్లాడతావేం?" అని చాలా కోపంగా అడిగింది రంగమ్మ. "అమ్మా, ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివి కావు, అందువల్ల ఇంత అవస్థ వచ్చి పడింది" అని చమత్కరించాడు మారయ్య. దానికి రంగమ్మ నొచ్చుకుంటూ, "పని బాగా చేయమంటే కథలు చెబుతావేమిటి? మర్యాదగా తప్పొప్పుకో" అంది. ఆ మాటలకు మారయ్య, "అమ్మా, నీ దగ్గర పనిచేయడం నా వల్ల కాదు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రంగమ్మకు నోట మాట రాలేదు. తానొకటి తలిస్తే మరొకటి జరిగింది. ఉన్నట్టుండి పనివాడు మానేసేసరికి ఇబ్బంది పడిందామె. అయితే ఆ తరువాత రంగమ్మ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆమె దగ్గర పని చేయడానికి రాలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికి కానీ వంట చేయడానికి కానీ ఎవ్వరూ లేకపోవడంతో అలాగే నీరసంతో వెళ్ళి పొయ్యి మీద కాఫీ పెట్టుకోబోయి పొయ్యి మీద పడి కాలిపోయి మరణించింది.